శానిటేషను, కేర్ టేకర్స్, అట్లా పేషెంట్ కేర్ టేకర్స్, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరినీ కలిసి ప్రైవేట్గా ఏజెన్సీలతో పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు 20 నుంచి 22,000 మంది ఉంటారు. వాళ్ళకు జీతాలు రాక 3 నెలలు అవుతుంది. ఆ జీతాలు రాకపోతే వాళ్ళు కనీసం యూనిఫామ్ కూడా ఉతుక్కోలేని పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి వీళ్ళనైతే రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే వైద్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టదలుచుకుంటే వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి. చేస్తే వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా జీతాలు సరిగ్గా వస్తాయి. కాబట్టి పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత అక్కడి నుండి వచ్చి మేము ఏమైంది భయ్, నాకు గొంతు నచ్చలేదా మీకు? బంజాయివా కాసేపు? వేడిగా ఉందన్నా? ఏమైంది భయ్, నాకు గొంతు నచ్చలేదా మీకు? బంజాయివా కాసేపు? వేడిగా ఉందన్నా? బంజాయబా? వింతలన్నీ మీ వనపర్తిలో చూసిన నేనైతే. ఒక దగ్గరనేమో ఎలకలు వైర్ కొడతాయి, ఇంకో దగ్గరనేమో ఎండ బాగుందని చెప్పి గొడవ కాలిపోయిందట. ఇక నేను ఏం చేయాలి? నేను ప్రపంచంలో ఎక్కడ చూడాలి ఇటువంటి పెబ్బేరు మార్కెట్లో ఆడ రైతులందరూ పాపం వడ్లు ఎండ పోసుకొని ఉంటే వాళ్ళని పలకరిద్దామని పోయినాం. పోతాడ గోడౌన్ కాలిపోయింది. ఇదేంటి అంటే 5,000 మెట్రిక్ టన్నులు స్టోర్ చేసే గోడౌన్ కాలిపోయింది. అది ఓన్లీ ఎండలు ఎక్కువైనాయని కాలిపోయినాడు. మరి సేమ్ అట్లాంటిదే పక్కకి ఇంకో గోడౌన్ ఉంది, అదైతే కాలిపోలేదు. సో మరి అది ఎందుకు కాలింది ఏంది అన్నది మాత్రం ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. నేనైతే చూడంగానే డైరెక్ట్గా ఏదో దాల్ మే కుచ్ కాలా హై అని మాత్రం అనిపించింది. క్యా బోల్తే क्या काला है कौन ढूंढना, तो वो हालत है वनपर्ती में. अब मेगा रेड्डी साहब के ज़माने में जल गया ये बोल के उन्हों बोल रहे, नहीं उनके ज़माने में जल गया बोल के इन्हों बोल रहे. सच क्या है मुझे पता नहीं है. వనపర్తి ప్రజలకు తెలుసు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ గోడౌన్ ఎందుకు కాలింది, తద్వారా లాభపడి ఇన్సూరెన్స్ తెచ్చుకున్నది ఎవరు, ఆ విషయం మీద డెఫినెట్గా ఎంక్వైరీ జరగాల్సిందని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా వడ్లు మొత్తం వనపర్తి జిల్లా అంతా కలిపి 2 లక్షల ఎకరాలలో ఈసారి వరి సాగు చేస్తే 4.5 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని చెప్పి ప్రభుత్వం ఒక ఎస్టిమేట్ చేసి 3.5 లక్షల టన్నుల ధాన్యం మేము కొంటామని చెప్పింది. అంటే 3.5 లక్షల టన్నుల ధాన్యం కొనాలంటే మినిమం 1000 నుంచి 1200 కొనుగోలు కేంద్రాలు కావాలి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు తెరిచిందని 330 కొనుగోలు కేంద్రాలు మాత్రమే తెరిచి 35,000 క్వింటాలు మాత్రమే కొన్నారు. అంటే ఈ టార్గెట్లో ఓన్లీ 10% కొన్నారు. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కొంటమన్న దాంట్లో 10%, 20% కొనడము, మిగతా వాళ్ళు రైతులు అలసిపోయి మధ్యలో దళారులకు అమ్ముకొని వెళ్ళిపోవడం. ఎంత దారుణం అంటే 17% తేమ వరకు అలౌ చేస్తామని చెప్పేమో మినిస్టర్లు చెప్తారు, సీఎం చెప్తాడు. ఇక్కడనేమో వాళ్ళు కాంటాలు పెడతలేరు. కనీసం అంత పెద్ద మార్కెట్లో కాంటాలు పెట్టలేదు. చాలా అన్యాయంగా ఉంది. 20-25 రోజుల నుంచి పంటను మీద పెట్టుకొని పడగాపులు కాస్తున్న రైతులు ఉన్నారు. దయచేసి ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి, వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. పాతపల్లికి వచ్చినాం. నెక్స్ట్ అక్కడి నుంచి పెబ్బేరు మార్కెట్ చూసి పాతపల్లి పోయినాం. ఆడ ఒక 50 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కట్టించిండ్రు, కానీ ఇంతవరకు వాటిలోకి ఫినిష్ చేస్తలేరు. కాంట్రాక్టర్ ప్రాబ్లం అని గమ్మత్ ఏంటంటే ఆ కాంట్రాక్టర్ పోయి ఆ డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే 50 మందికి వచ్చిందో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్క బెనిఫిషియరీ దగ్గర 85,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అది అందరూ చెప్తున్నారు. కాంట్రాక్టర్ ఊటా పైసలు ఎందుకు తీసుకున్నాడు ఇప్పటివరకు అర్థమైతే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన గవర్నమెంట్ నుంచి రావాలి పైసలు, కాంట్రాక్టర్ పైసలు తీసుకున్నాడు. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు, అది తీసుకున్నది ఎవరు? సరే తీసుకున్నాడు, కట్టాలి కదా కనీసం అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి దీని మీద వెంటనే అధికారులు దృష్టి పెట్టాలి, కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి.